శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. అంతేకాకుండా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల జాతకాలు కలిసే పొంతన అది చెప్తాము. ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు పెడతాము కదండి, పెడతాను అంటే నేనే చేస్తాను, ఎవరు ఉండరు. చక్కగా అద్భుతంగా నేనే పర్సనల్గా మీతో మాట్లాడుతూ ఉంటాను కూడా. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేది కూడా నేనే. సో ఈ విధంగా మీకు ఏమాత్రం డౌట్లు ఉన్నా, ఏదున్నా అవకాశం ఉన్నా చెప్పించుకోండి. సరే అండి, ఇప్పుడు మనం 1 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చితే ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృషభ రాశి వారికి శుక్రుడే చాలా బాగున్నాడంటే, మీ రాశ్యాధిపతి రాశిలో ఉండడం చాలా ఒక విధంగా అదృష్టం. అదృష్టం అంటే మంచి పనులు చేస్తాడు, శుభకార్యాలు, శుభవిషయాలు చేస్తాడు. ముఖ్యంగా బంగారాభరణాలు, వాహనాలు, వస్తువులు మీరు కొనుక్కుని తీరుతారు. చాలా నీట్గా ఉంటారండి, అందంగా ఉండడానికి మీరు తయారవుతుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకంటే శుక్రుడు ఉన్నాడంటే వాళ్ళకి మంచి అందంగా ఉండడము, మంచి డ్రెస్సెస్ వేయడము, వాళ్ళకి చాలా అందంగా తీర్చిదిద్దుతాడు శుక్రుడు. అలాగే కళారంగంలో కూడా మంచి అభిరుచి కలిగేట్టు చేస్తుంటాడండి. బహుశా సినిమాలోను, టెలివిజన్స్లోను మీరు కనిపించడానికి అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి లేకపోలేదు. ఖచ్చితంగా సినిమాలో కూడా నటిస్తారు. మీరు అవకాశాలు ఉన్నాయి కదని చెప్పి గౌబా వెళ్ళిపోకండి. జనరల్గా ఏంటంటే మీ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది. గురు ప్రభావం వలన, సెకండ్ భావంలో ఉన్నాడు కదండి, గురు ప్రభావం వలన మీకు చాలా విధమైన ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. ఎప్పుడు కూడా వృషభ రాశి వారికి కానీ, వృషభ లగ్నం వారికి, వృషభ రాశి వారికే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. నిజంగా రాహు, శని, గురు ఈ ముగ్గురు కూడా మంచి యోగాన్ని ఇస్తారండి. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. పైగా శుక్రుడు కూడా ద్వితీయ భావంలో 26వ తారీఖు నుంచి వస్తున్నాడు. సెకండ్ భావంలో శుక్రుడు రావడం వల్ల నృత్య కళాకారులు, డ్యాన్స్ మీరు బాగా నేర్చుకుంటారు. అలాగే హార్స్ రైడింగ్ కూడా మీరు నేర్చుకుంటారు. అలాగే సంగీతం వచ్చు. పైగా మీరు పాటలు పాడుతూ ఉంటారు, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, అద్భుతంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళడానికి ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ మీరు ఏ విదేశాలకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీకు ఫుడ్ తప్పకుండా ప్రేమతో కూడిన ఫుడ్ మీకు ఉంటుందండి. చక్కగా అద్భుతంగా ఉంది. అలాగే 3వ భావంలో రవి బుధులు ఉండడం వలన బుధుడు మీకు వక్రగతిలో ఉన్నాడండి. వక్రగతిలో ఉన్న బుధుడు సౌమ్యుడు కాబట్టి మంచి చేస్తాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే జనరల్గా రవి బుధుడు 3వ భావంలో ఉన్నారంటే పిడివాదనతో పైకి వస్తారంటాయి. చాలా తెలివిగల వారు. పిడివాదన అంటే ఏంటంటే మీరు వాదించేది మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తాను కదండి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అలాగే మీరు అంతే, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఆ వాదనలో, పిడివాదన అంటే కొద్దిగా స్ట్రాంగ్గా వాదించడం, తెలివితేటలు అధికంగా ఉండడం, సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేసేస్తూ ఉండడం మీకు చాలా అద్భుతంగా ఉంది కదండి. ప్రయాణాలు చేసేస్తూ ఉంటే తర్వాత మీ తమ్ముడిని కలుస్తూ ఉండడం. అలాగే మీకు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకొని ఉంటారు. వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. కుజుడు 4వ భావంలో ఉన్నాడు. కుజుడు యాక్చువల్గా 12వ ఇంటి వాడు అయిపోయాడు. 12వ ఇంటి వాడు 4వ భావంలో ఉన్నా కూడా జనరల్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సో మీకు ఏంటంటే కుజుడు ప్రభావం వలన భూములు కొనుక్కోవడము, వాహనాలు, అదే అపార్ట్మెంట్స్ ఇవి కొనుక్కోవడానికి మాత్రం అవకాశాలు చాలా ఉన్నాయండి. మీకు కుజుడు ప్రభావం ఉంది కాబట్టి 4వ భావంలో కుజుడు మంచి చేస్తాడు. అంతేకాకుండా ఈ కుజుడే పంచమలోకి వెళ్ళిపోతున్నాడు 29వ తారీఖు. శని చేత చూడబడుతున్నాడు. అంటే మీకు సంతానం పుట్టే విషయంలో బహుశా సిజేరియన్ ఆపరేషన్ చేసి తీస్తారు. అంటే మీరే అనుకోకండి, జనరల్గా ఆ అవకాశాలు శని కుజుల కాంబినేషన్ అలా ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ లేడీస్కి నేను చెప్పేది. అలాగే శని కుజుడు పంచమస్థానం ఉన్నాడు కాబట్టి
అలాగే శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మీరు కూడా అంటే మీకు జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదో దెబ్బలు తగలడం జరుగుతుంది, అంటే దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజశని కాంబినేషన్ ఉంది కాబట్టి అలా జరుగుతుంది. అంతేకాకుండా సంతానం విషయంలో కూడా లేట్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనా గురు ప్రభావం వలన మీకు చక్కటి ఆరోగ్యవంతులుగాను ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు సపోజ్ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, దాంట్లో విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మేనమామలు అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా వివాహాది వేడుకలు, శుభకార్యాలు మీ ఇంట్లో జరగవచ్చు, లేదా కుదరవచ్చు, పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. అలాగే భార్యాభర్తలకు అనురోగ దాంపత్య జీవితం బాగుంటుంది. అష్టమ స్థానానికి గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అష్టమ స్థానం వృద్ధి అవుతూ ఉంటుంది. ముత్తాతల ఆస్తి అంటారు సార్, అవి రావడానికి అవకాశం ఉంది. 9వ భావం చూస్తేనేమో అత్తగారుల ఆస్తి వస్తుందంటారు జనరల్గా, అది జనరల్గా అంటుంటాం. అది కాకుండా 8వ భావం బాగుంది కాబట్టి మీకు కంఫర్టబుల్ హెల్త్ ఇష్యూస్ ఏం రావడానికి బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది, సంపదలు ఉంటాయి. అలాగే తలవంతలపుగా వచ్చే సంపదలు ఉంటాయి. అలా చెప్పుకుంటే అద్భుతంగా ఉందండి. ఏదైనా భాగ్యాది లాభస్థానంలో వక్రగతిలో ఉన్నాడు. శని వక్రించి ఉన్నాడంటే అండి చెడు ఫలితాలు ఇచ్చి తీరుతాడు, ఫస్ట్ పాయింట్. కానీ మీ లగ్నానికి మాత్రము ఆయన భాగ్య రాజ్యాధిపతులే శుభుడయ్యాడు కాబట్టి మీకు వక్రగతిలో ఉండడం వలన మరింత శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. అంటే భాగ్యస్థానం కాబట్టి మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, అలాగే ఫార్మా రంగం, సిమెంట్ రంగ పరిశ్రమలు, శని కారకత్వంలో ఉన్నటువంటి అన్ని సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే విదేశ పర్యటన ఖచ్చితంగా చేసి తీరుతారు. మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. మీ తండ్రి గారితో పాటు మీరు విదేశాలు వెళ్ళడము, మిమ్మల్ని చూడడానికి మీ తండ్రి గారి విదేశాలు రావడం జరుగుతుందండి. జాగ్రత్తగా చూసుకోండి ఆయన్ని, బ్రహ్మాండంగా మీ మదర్ కూడా వస్తారు. సరే, అది పక్క పెడతానండి. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, శివాభిషేకాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా దశమస్థానంలో రాహు బాహువులు మీకు తిప్పుతాడంటారు సరా, భుజాలు అంటే ఏంటంటే బాహువులు మీకు నిజంగా ఎక్కి తిప్పుతాడండి, అలా కాదు. అంటే రాహు చాలా మంచి పనులు చేస్తాడు, మిమ్మల్ని ఫ్లైట్లో ఎక్కించి తిప్పుతాడు. మీ జాతకాల ప్రకారంతో మాత్రమే ఫ్లైట్లు ఎక్కుతారు. ప్రతివాడు నేను అందరూ ఎక్కేస్తామా, అలా కాదు. మీ సొంత పనుల రీత్యా, మీకు బిజినెస్ రీత్యా కానీ, షూటింగ్ రీత్యా కానీ, అయితే మీకు కొన్ని ఆ పనుల రీత్యా విదేశాలకు వెళ్ళడానికి కానీ, మామూలుగా లోకల్గా తిరగడం కానీ ఫ్లైట్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తారు. రాహు సామాన్యమైన కాదు, ఆయన విమాన సంస్థలకి వాళ్ళందరూ కూడా బాగా డెవలప్ చేస్తూ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంటుంది సరే, వాళ్ళకి మంచి ప్రతిభ కనబరుస్తాడు, మంచి ప్రతిభ ఉండేటి చేస్తుంటాడు ఆయన. అంతేకాదండి, రాహు ప్రభావం వలన నేను కూడా అమ్మవారి యొక్క దర్శనాలు చేయడము, కాశీ ఉండి పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడము, అలాగా ఆయన నైమసారణ్య యాత్రలు కూడా చేసి అదృష్టం కలిగించడము, కలి ప్రవేశించని ప్లేస్ ఏది ఉందంటే ఒక్క నైమసారణ్యమేనండి. ఇలా మీరు చేసి తీరుతారు, వెళ్తారు. అలాగే మీ లాభస్థానంలో కూడా శని ఉన్నాడు. 13వ తారీఖు నుంచి వక్రగతిలోకి వచ్చేస్తాడు. ఒక విధంగా అదృష్టమేనండి. అంటే మీ శరీకారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు, అలాగే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనుల్లోనూ చక్కగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు చెప్పడం మర్చిపోయాను. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి దశమ రాహువు ఒకడు యోగిస్తాడు. అలాగే 11 ఇంట్లో శని పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఐడెంటిటీ, గుర్తింపు, గౌరవం దక్కడమే కాకుండా ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానం నిండుగా ఉంటుంది. ఇంకొక ఇష్యూ చెప్పడం మర్చిపోయా. రాహు దశమలు ఉంటే డాక్టర్స్కి చాలా బాగుంటుందండి. వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి కూడా దశమ రాహు కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడు. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అమ్మవారు, గాయత్రి అమ్మవారిని పూజించడం వలన, అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కలవపూలతో కానీ, అలాగే మల్లె పువ్వులతో కానీ పూజించడం వలన సర్వసుఖాలు కలుగుతాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, రెమెడీసు అంటాం కదండి, ఏంటి ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ఈ జూలై నెలలో మాత్రం టఫ్ పీరియడ్ అని చెప్తాను నేనైతే. కొంతమందికి బాగుంటుంది, ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎవరికి కూడా యోగించడండి ఆయన. అంటే చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు అధికంగా ఇస్తారు అంటాం. మీరు భయపడడానికి కోసం చెప్పట్లేదండి. కాబట్టి శనీశ్వరుడు ఫస్ట్ పాయింట్, ఆయన వక్రగతిలో ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో
ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి. కుజుడికి శని దృష్టి ఉంది. సో ఇదొకటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఈ మూడిటి యొక్క ప్రభావం చాలా ఉందండి. అందుకనే 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకాలతోటి ఆయనని సంతోషపరచడమే. శనీశ్వరుడికి నమ్మకతమ్మకాలతో కొన్ని చాలా ఉన్నాయండి. అవి శనీశ్వరుడు పూజ చేసుకోవడం వలన, తైలాభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడికి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వలన, వస్త్రం సమర్పించడం వలన, ప్రతి శనివారం దర్శించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయి. సెకండ్ పాయింట్, శనీశ్వరుడికి బాగా ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించవలసిందే. మంగళవారం కానీ శనివారం కానీ చెప్పదగ్గ సూచన. ఖచ్చితంగా మీరు పాటించండి మీ అన్ని రాశుల వాళ్ళు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయి. నాలుగో పాయింట్, శివుడికి అత్యంత పవర్ఫుల్ గాడ్, ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ మల్లెపూలతోటి అభిషేకం మల్లెపూలతో పూజించడం వలన, మారేడు దళాలతోటి తులసి మాలతో పూజించడం వలన శనీశ్వర స్వామి సంతోషించి మనకి మంచి కలుగేట్ చేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గాయత్రి మంత్రం. ఎవరైతే గాయత్రి మంత్రం ఎవరైనా చేయించండి, 100 నిమిషాలు చేసే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, గురువు గారిని సేవ చేసుకునే వారికి, అలాగే వేదశాస్త్ర పండితులకి పూజించే వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, వేదశాస్త్ర వాళ్ళకి, అలాగే పేదలకి ఈ పూజ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే, యోగాసనాలు కూడా ఇంపార్టెంట్ అండి, ఆయనకి ఇష్టం. ఇంకోటి ఏంటంటే, కుజుడు కూడా ప్రభావం కుజుడి మీద ఉంది. శని యొక్క ప్రభావం కుజుడి మీద కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిరంతరము చేసుకోవాలండి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తగ్గాలంటే అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, వినాయకుడికి పూజ చేసుకోవాల్సిందే. సో శని కుజులు చూసుకోవడం వలన యాక్సిడెంట్స్ తప్పాలి అంటే మాత్రము కుజుడిని పట్టుకోవాల్సిందే. కుజుడు యాక్సిడెంట్స్ని తప్పించేవాడు కూడా ఆయనే కాబట్టి కళ్యాణాలు చేయించుకోవడము, తులసి మాత కంటే ఆయనకి మల్లెపూలతో పూజ చేయడం అండి. చాలా ఇప్పుడు మల్లెపూలు వస్తాయి కదండి, మల్లెపూలతో పూజ చేస్తే చాలా ఇష్టం ఆయనకి, అద్భుతమైన ఫలితం అండి. మల్లెపూలు దండైనా సరే వేయడం వలన, స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వలన, శనీశ్వరుడు దృష్టి కుజుడికి ఉండడం వలన ఆ అపవాదులను తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 12 రాశుల వారికి ఉండడానికి అవకాశం ఉంది. సో విధంగా మీకు చేతనైనంత వరకు మీ పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి.